भाई 2 आदमी ने निकाल भाई అసలు మేము ఎక్కడికి వెళ్ళాము, మా జర్నీ ఎలా జరిగిందని మొత్తం అయితే ఈ వీడియోలో చూపించేస్తాను. లాస్ట్ దాకా అయితే ఖచ్చితంగా చూసేయండి. అలాగే మన MDR బాబీ టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. మేము వెళ్తున్నది మన ఎక్కడికో కాదు, లేపాక్షి అయితే వెళ్ళబోతున్నాము. లేపాక్షి ఎక్కడో అనుకుంటున్నారా? మన హిందూపూర్ పక్కన. హిందూపూర్ అంటే తెలుసుగా, మన బాలయ్య ఫ్యాన్స్ అయితే డెఫినెట్ గా తెలిసే ఉంటుంది. ఆయనే అక్కడ ఎమ్మెల్యే. అలంపూర్ టు లేపాక్షి డిస్టెన్స్ ఎగ్జాక్ట్ గా 291 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా మేము లగేజ్ ప్యాక్ చేసుకొని మా ఊరు నుంచి ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఈవినింగ్ స్టార్ట్ అయితే అక్కడ ఎర్లీ మార్నింగ్ అలా రీచ్ అయిపోతాం అనమాట. బాయ్. ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే? మా ఊరు నుంచి అయితే బయలుదేరిపోయాము. ఫస్ట్ ఇక్కడ నుంచి కర్నూలుకి అయితే వెళ్ళాలి. మా ఊరు నుంచి ఎగ్జాక్ట్ గా 1 అవర్ అయితే పట్టింది. మా ఇంకో ఫ్రెండ్ అయితే బైక్ మీద డ్రాప్ చేయాలని అడగాలనుకున్నాము, కానీ ఇక్కడ కనిపించే రోడ్లు అయితే అస్సలు మంచివి కాదు. నైట్ టైం దొంగలు ఉంటారు, వాళ్ళ బాధ ఉంటది అనేసి మేమైతే బస్సులో బయలుదేరి వెళ్ళిపోయాము. కర్నూలు రైల్వే స్టేషన్ దగ్గర అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మీకు కనిపించేది అనమాట కర్నూలు రైల్వే స్టేషన్. కర్నూలు బస్ స్టాండ్ గానీ రైల్వే స్టేషన్ గానీ ఎటు చూసినా గానీ ఆటోలతో కలకలాడిపోతూ ఉంటుంది. ఇక్కడ బైక్స్ కంటే ఎక్కువ ఆటోలే కనిపిస్తూ ఉంటాయి. రిజర్వేషన్ చేయించుకొని స్లీపర్ కోచ్ లో వెళ్ళడానికి అయితే మేము చాలా గట్టిగా అయితే ట్రై చేసాము, కానీ మాకైతే అసలు దొరకలేదు, కుదరలేదు. లాస్ట్ ఒక్కసారి ట్రై చేద్దాం అనేసి అక్కడ ఉన్న రిజర్వేషన్ కౌంటర్లో అయితే అడిగినాను. చెక్ చేసి లేదు బాబు ఇప్పుడు కష్టమైంది అని చెప్పేసినాడు అన్న. ఇంకా తప్పేలా లేదనేసి మా ఇద్దరి కోసం జనరల్ అయితే 2 టికెట్లు అయితే తీసేసుకున్నాము. మేము పోవాల్సిన ట్రైన్ రావడానికి ఇంకా గంటన టైం అయితే ఉంది. మేమైతే భోజనం చేయకుండానే వచ్చేసాము. అందుకే పక్కన ఉన్న హోటల్కి వెళ్ళేసి 2 ప్లేట్లు పరోటా ఆర్డర్ పెట్టుకుని బాగా గట్టిగా తినేసాము. ఎందుకంటే నైట్ అంతా జర్నీలో నిద్ర ఉంటుందో లేదో తెలియదు. సీట్లు దొరికితే ఓకే, సీట్లు దొరకకపోతే మాత్రం నైట్ అంతా మేడుకొని ఉండాల్సి వచ్చింది. తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. తినేసి స్టేషన్ లోపలికి వచ్చేసి మా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాము. ఫైనల్లీ మా ట్రైన్ అయితే వచ్చేసింది. 10:25 రావాల్సిన ట్రైన్ 11 గంటలకు వచ్చింది అనమాట. ఏం పర్లేదు. ఇటువంటి చిన్నప్పటి నుంచి చాలా చూసాము. అనౌన్స్మెంట్ వాళ్ళు చెప్పే టైం ఒకటి ఉంటే ఇది వచ్చే టైం ఒకటి ఉంటుంది. ఇటువంటి చిన్నప్పటి నుంచి చాలా చూసాంలేండి. ఫైనల్లీ మనం అనుకున్నట్టుగానే ట్రైన్ లో సీట్లు అయితే దొరకలేదు. వాడెవడో చూడండి డైరెక్ట్ గా అక్కడ నుంచి ఇక్కడ దాకా డైరెక్ట్ ఉయ్యాల కట్టేసుకొని పడుకున్నాడు. మేము ఒక బెడ్షీట్ తీసుకుపోయినా బాగుండు, మేము ఆ విధంగానే ఉయ్యాల కట్టుకొని పడుకొని వెళ్ళిపోయే వాళ్ళం. వీడి పని బాగుంది. ఆ ఇయర్ ఫోన్స్ ఆ పాటలు ఉంటే చాలు, హిందూపూర్ కాదు కదా హిమాచల్ ప్రదేశ్ పదరా అంటే కూడా వచ్చేస్తాడు. అలా ఫస్ట్ డోన్ దాకైతే వెళ్ళిపోయాము. మాకు కూడా చిన్నగా ఆకలి వేయడం స్టార్ట్ అయింది. అందుకే డోన్ స్టేషన్ లో టీ వస్తే తీసుకుని అయితే తాగేసాము. ఎట్టకేలకు గుత్తి దాటిన తర్వాత అయితే మాకైతే సీట్లు దొరికాయి. అదిలో పూర్తి గాలిలేండి, సగం సీట్లు దొరికింది. అనంతపూర్ స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాము. కర్నూలు కి ఇటు మేము వెళ్ళే హిందూపూర్ కి ఎగ్జాక్ట్ గా మధ్యలో అయితే ఉంటుంది అనంతపూర్. సగం దూరం ప్రయాణం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు నైట్ అయింది కాబట్టి సరిపోయింది, కానీ నార్మల్ టైంలో అయితే ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది. మామూలుగా దిగడానికి కూడా ఛాయిస్ ఉండదు. ఇక్కడ వీడిని చూడండి, సీట్ దొరికింది కదా అని ప్రశాంతంగా పడుకో ఉండిపోయాడు. చెప్పడం మర్చిపోయా, ఇదే అంట మనకి ఫస్ట్ ట్రైన్ జర్నీ. చిన్నప్పటి నుంచి అసలు ఇంతవరకు ట్రైన్ అయితే ఎక్కలేదంట. నా చుట్టూ ఉన్న వాళ్ళంతా అయితే ఫుల్గా అయితే పడుకుంటున్నారు, కానీ నాకెందుకో ఈరోజు నిద్ర రావట్లే. నార్మల్ కంటే నాకు జర్నీ పిచ్చబోర్ అనమాట. ఈరోజు ఎందుకో అస్సలు కొద్దిగా కూడా నిద్ర రావట్లేదు. ఇప్పుడు ధర్మవరం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి హిందూపూర్ అయితే 1 అవర్ జర్నీ. ఒకవేళ నేను పడుకుంటే మళ్ళీ స్టేషన్ మిస్ అయిపోతానేమో అనుకుని 20 మినిట్స్ ముందే అలారం అయితే సెట్ చేసి యాప్ లో ఫైనల్లీ హిందూపూర్ దగ్గరికి అయితే వచ్చేసాము. వీడికి ఈరోజు అంతా సగం సగం నిద్ర అయింది. కొద్దిసేపు పడుకుంటున్నాడు, కొద్దిసేపు మేలుకుంటున్నాడు, కొద్దిసేపు మళ్ళీ పడుకుంటున్నాడు, మళ్ళీ మేలుకుంటున్నాడు. టైం అయితే 3:30 అయింది. ఎగ్జాక్ట్గా 3:30కి హిందూపూర్లో అయితే వదిలేసింది మమ్మల్ని ట్రైన్. మా ఫ్రెండ్స్ అయితే హిందూపూర్లో రీచ్ అయ్యాక కాల్ చేయరా బైక్స్ చేసుకుని వస్తామన్నారు. అలా బయటికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వాళ్ళకైతే ఫోన్ చేయాలి ఫస్ట్ అయితే. నేను ఎప్పుడు హిందూపూర్కి వచ్చినా ఈ స్టేషన్ నైట్ టైం చూడమే కానీ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మార్నింగ్ చూడలేదు. వెళ్ళేటప్పుడు నైటే వెళ్ళాల్సి వస్తుంది. తిరిగి అక్కడ నుంచి ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా ఎర్లీ మార్నింగే డ్రాప్ అవుతున్నా కానీ అసలు చిన్నప్పటి నుంచి 5 years ఇక్కడ ఉన్నాం మేము. ఒక్కసారి కూడా మార్నింగ్ పూట హిందూపూర్ని రైల్వే స్టేషన్ అయితే నేను చూడలేదు. టైం ఇంకా 3:30 అయింది కాబట్టి ఇక్కడ అసలు క్రౌడ్ అయితే ఏం లేదు, ఆటోలు కూడా సరిగ్గా లేవు. బయటకు వచ్చి చూస్తే చూడండి చుట్టుపక్కల కూడా ఒక్క మనిషి కూడా మాకైతే ఎవరు కనిపిస్తలేరు. మొత్తం ఫుల్ ఖాళీ రోడ్. బయటకి వెళ్ళి చాయ్ అయితే తాగాలి. ఇక్కడ ఒక అన్న ఎర్లీ మార్నింగ్ షాప్ అయితే ఓపెన్ చేసి కూర్చున్నాడు. ఫస్ట్ అయితే టీ తాగేయాలి. అలా ఒక చాయ్ అయితే తీసుకున్నాము. చుట్టూ వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది. వీడియోలో అంత క్లారిటీగా కనిపించలేదు కానీ చుట్టూ అయితే ఫుల్ మంచి ఉందండి. చాయ్ తాగుతూ మా వాడికి అయితే ఫోన్ చేసేసా, సర్లే వస్తున్నావు 5 minutes వెయిట్ చేయని చెప్పినాడు. హిందూపూర్ నుంచి అయితే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి ఒక 1/2 hour అయితే పడుతుందని చెప్పినాడు. ఈ హిందూపూర్ లో ఏ బ్యానర్ లో చూసినా, ఏ స్ట్రీట్ లో చూసినా మొత్తం బాలయ్య బాబు ఉన్నాడు. అన్ని ఆయన బ్యానర్లే కనిపిస్తూ ఉన్నాయి. అబ్బా మళ్ళీ టీ అంట. మేము తాగంలో సాయమని కూడా వినకుండా మళ్ళీ ఇంకోసారి తీసుకొని వచ్చాడు తాగడానికి. ఫైనల్లీ మేము వెళ్ళవలసిన ఊరికైతే వచ్చేసాము. కనిపిస్తుందిగా, ఇదే అనమాట మాకు ఇచ్చిన రూమ్ అయితే. ఈ ఫోటోలో కనిపిస్తున్న పెద్ద ఆమె అనమాట మాకు చిన్నప్పుడు స్కూల్లో ఆయాగా పనిచేసేది. మా చిన్నప్పుడు ఫోటోలో ఎవ కూడా ఉందన్నమాట. ఈ మేము మనవాళ్ళ పెళ్లికే మేము వచ్చాము ఈరోజు. మనోడైతే వచ్చి రాగానే మంచం ఎక్కేసాడు పడుకోవడానికి. పాపం బాగా అలసిపోయినట్టున్నాడు.
పొద్దున అయిపోయింది, కూర్చుద్దామని అలా బయటికి అయితే వచ్చినాము. మార్నింగ్ అయినా ఇంకా మంచిది తగ్గలేదు. ఇప్పుడు ఫస్ట్ ఇంటికి పోయి టిఫిన్ చేసి ఊర్లో చూడాల్సిన ప్లేస్లు అయితే 3 ఉన్నాయి. ఆ 3 చోట్లకి అయితే వెళ్ళాలి. ఈ లేపాక్షిలో చూడవలసిన ప్లేస్లు అయితే 3 ఉన్నాయి అనమాట, బాగా ఫేమస్ అయిన ప్లేస్లో. వాటి గురించిన ఫుల్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టి మీకు చూపిస్తాను. ఇది చిన్నప్పుడు నాకు చాలా ఇష్టమైంది అనమాట. ఇక్కడ వీళ్ళు ఉంటా అంటారు. చిన్నప్పుడు నేను మా అమ్మ మా అక్క ఇది కొనుక్కొని తెగ తినేవాళ్ళము. మాకైతే చాలా ఇష్టం ఈ ఉంటా అనేది. ఇక్కడ పక్కనే చెరకరసం షాప్ అయితే ఉంది. ఇక్కడ ఏదో ఇది కొత్తగా ఉప్పు మిరియాలు కలిపిన చెరకరసం అంట. ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేద్దామని ఒకసారి నేను నాకు ఒకటి మా ఫ్రెండ్కి ఒకటి అయితే తీసుకున్నా. పర్లేదు, టేస్ట్ అయితే సాల్టీగా మసాలా కలిపి స్వీట్గా అయితే ఉంది. కొత్తగా ఉందన్నమాట, ఇంతవరకు అయితే ఎప్పుడు తాగలేదు కదా, కొత్తగా ఉంది టేస్ట్ అయితే మాకు. ఇంకా ఇది తాగేసి ఇప్పుడు డైరెక్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. ఈవినింగ్ రిసెప్షన్ ఉందంట, రిసెప్షన్కి అయితే వెళ్ళి రెడీ అవ్వాలి. కొద్దిసేపు వెళ్ళి పడుకొని ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి వెళ్ళిపోతాము రిసెప్షన్కి. మేమైతే రిసెప్షన్కి రెడీ అయిపోయాము. మావాడితో వచ్చిన పెద్ద ప్లస్ పాయింట్ ఏమంటే మావాడికి పెద్ద హడావిడిగా బట్టలేం అవసరం లేదన్నమాట. ఒక టీ షర్ట్ కింద లోయర్ ఉన్నా పర్లేదు, ఎక్కడికైనా ఎలానే వచ్చేస్తాడు. వెనక కనిపిస్తుంది కదా, ఇదే అనమాట నా ఫ్రెండ్ మా కోసం ఇచ్చిన రూమ్ అయితే. ఇక్కడే నైట్ నుంచి ఇక్కడే ఉన్నాము. మనోడైతే ఫుల్ బిజీ. ఒక ఇంట్లో పెళ్ళి అంటే మాక్సిమం అందరూ పనిచేస్తారు, కానీ అందరికంటే ఒకరికి ఎక్కువ బటన్ అయిపోతుంది అనమాట. ఈ పెళ్లిలో ఇక్కడ మాత్రం మనోడికి ఆ బటన్ మొత్తం మీద పడిపోయింది. మార్నింగ్ మమ్మల్ని పికప్ చేసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఫుల్ పని సరిపోయింది మనోడికి అయితే. చాలా బిజీగా పెళ్లి హడావిడైతే చేస్తూ ఉన్నాడు. అదిగో అక్కడ ఇంటి ముందు కట్టిన మండపం నుంచి ఇప్పుడు రిసెప్షన్ కోసం కారు కడిగి పూలు డెకరేట్ చేసి తీసుకొని పోయేదాకా ఫుల్గా అయితే బిజీ అయిపోయినాడు మనోడు. మార్నింగ్ నుంచి ఇంత బిజీగా ఉన్నా కానీ మనోడైతే ఎక్కడ తగ్గల. గంటకు ఫోన్ చేసి దోశ ఎక్కడ ఉన్నావు, తిన్నావా, ఏం చేస్తున్నావు అని అడుగుతూనే ఉన్నాడు. రిసెప్షన్కి ఇంకా చాలా టైం పట్టిద్ది అని ఫ్రెండ్స్ అయితే సదా క్యారమ్ బోర్డ్ ఆడడానికి అయితే వచ్చాము. వీళ్ళంతా కూడా నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అనమాట. నేను ఫస్ట్ నుంచి 5th దాకా ఇక్కడ వీళ్ళతోనే చదువుకున్నా లేపాక్షిలో. కానీ ఈ లేపాక్షి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోయాక వీళ్ళతో టచ్ అయితే పూర్తిగా వెళ్ళిపోయింది. ఒక 2 years బ్యాక్, మళ్ళీ 2-3 years బ్యాక్ తర్వాత ఒక నెంబర్ దొరికితే ఆ ఒకరి నుంచి ఇట్లా ఫ్రెండ్స్ సర్కిల్ అందరి నెంబర్ అయితే దొరికింది. మళ్ళీ ఏ చిన్న ఫంక్షన్ ఉండగానే పిలవడం అయితే అసలు మర్చిపోవట్లేదు, ప్రతి ఫంక్షన్కి పిలుస్తూనే ఉన్నారు. మీ చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ ఏమేంటో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి, కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనోడైతే కూర్చోబెట్టిన ఆడడానికి ఫస్ట్ ఏమో నాకు రాదు బ్రో, మీరు ఆడదు బ్రో, నేను చూస్తా బ్రో అన్నాడు. ఇప్పుడు మనోడు వచ్చి ఎరగదీస్తున్నాడు అంట ఆట. అంటే నేను కాదు, చుట్టూ ఉన్న మనోళ్ళే చెప్పినారు, ఏంది బ్రో ఇంత టాలెంట్ పెట్టుకొని ఇంతసేపు రాదు అన్నావు, రా ఆడదామన్నారు. వీడికి కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ అనమాట. ఫస్ట్ లో కలవడు, కలిసి మాత్రం వదలడు. మరి దగ్గర వాళ్ళ మేము అన్నట్లా కలిసిపోతాడు, బాగా క్లోజ్ అయిపోతాడు. మా ఫ్రెండ్ పేరు మహేషే. ఇక నా పక్కన కూర్చున్న వైట్ కలర్ అబ్బాయి పేరు కూడా మహేష్ అనమాట. వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్స్. అదేమో మహేష్ అనే పేరు అయితే నాకు అలా కలిసి వచ్చింది. ఇంకో కొత్త పేరు అయితే ఎంటర్ అయిపోయాడు అనమాట. అక్కడ కూర్చున్న అబ్బాయి పేరే అన్నీలు, కానీ ఇక్కడ వాళ్ళంతా కొబ్బరి అంటారు. మనోళ్ళు లేపాక్షి చాలా ఫేమస్ అనమాట. గొడవలకి దానికి దీనికి తగ్గేది ఇలా దూసుకొని వెళ్ళిపోతాడు. ఈ కీప్యాడ్ ఫోన్ ని మనోడు పెద్ద ఐఫోన్ లో ఫీల్ అయిపోతాడు. రిసెప్షన్కి అయితే టైం అయింది, అందరూ బయలుదేరారంట, మేము కూడా బయలుదేరుతున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే రిసెప్షన్ దగ్గర ప్లేస్ అయితే. లోపలైతే రిసెప్షన్ జరుగుతుంది. ఈ ప్లేస్ చుట్టూ అయితే ఫుల్ కొండలు చెట్లే ఉంటాయి. నైట్ ఈ చీకటికి అసలు కనిపించట్లేదు, మార్నింగ్ రావాలి. చుట్టూ కొండలు చెట్లతో అయితే బాగుంటుంది. లోపల రిసెప్షన్ జరుగుతుంటే వాళ్ళంతా బయట ఉండిపోయినారు. మరి మనోడు లేపాక్షి మొత్తానికి పెద్ద కోతి, అన్ని కోతి పనులు చేస్తుంటాడు. అలా అక్కడే ఫ్రెండ్స్ తో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి రిసెప్షన్ వాళ్ళు పెట్టింది ఫుల్ గా తినేసి రూమ్ కి రిటర్న్ అయి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ రేపు మార్నింగ్ పెళ్లి ఉంటుంది, మళ్ళీ ఇక్కడికి రావాలి. లేపాక్షిలో ఇది మా డే 2. నైట్ రిసెప్షన్ వెళ్ళేసరికి 1-2 అయ్యింది. ఈరోజు మార్నింగ్ 10:30కి మ్యారేజ్ అంట. ఆ టైం కల్లా రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. మార్నింగ్ అయిందిగా, వేడివేడికి ఛాయ్ తాగుదామని మనం బన్నీని తీసుకొని టీ షాప్కి అయితే వచ్చినాము. ఈ కప్పు ఛాయ్ కోసం మనోడు లేపాక్షి బయటికి అయితే తీసుకొని వచ్చినాడు బైక్ మీద. మనోడు నైట్ ఫుల్ బాగా పడుకున్నట్టున్నాడు, అందుకే మకం అంతా వాచిపోయింది. వాడిదే కాదు, వీడు కూడా ఫుల్ గా పడుకున్నాడు, అందుకే వీడి మకం కూడా వాచిపోయింది. అలా కొద్దిసేపు మాడుకున్నాము. కానీ ఇప్పుడు మాకైతే పెళ్లికి టైం అవుతుంది. ఫస్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి పెళ్లికైతే రెడీ కావాలి. ఎగ్జాక్ట్గా 10:30కి అంట తలంబ్రాలు. మేమైతే తలంబ్రాలు అంటాము, కొన్ని ప్లేస్లు అయితే అక్షింతరాన్ని కూడా అంటారు. సో మేమైతే ఫాస్ట్గా రూమ్కి వెళ్ళి రెడీ అయిపోయి 10:30 లోపు మండపం దగ్గర ఉండాలి. నేను మహేష్ అయితే రెడీ అయిపోయాము. అక్కడ కనిపిస్తుందిగా అదే నంది. దాని గురించి నా వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ప్రెసెంట్ అయితే నేను మహేష్ బన్నీ అయితే పెళ్లి దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నాము. నిన్న నైట్ మేము రిసెప్షన్కి వెళ్ళిన ప్లేస్కి అయితే మళ్ళీ వెళ్తున్నాము. అక్కడే అంట పెళ్లి, అక్కడికే వెళ్తున్నాము ముగ్గురము. లేపాక్షి నుంచి దగ్గరే అంట, మినిమం ఒక 10-15 kilometers లోపే ఉండొచ్చు అని చెప్తున్నాడు. నేను నైట్ మాకు చీకట్లో కనిపించలేదు, నేను షూట్ చేయలేకపోయినా కానీ ఇక్కడ చుట్టూ కొండలు చెట్లతో అయితే వ్యూ చాలా బాగుంటుంది. అదిగో చూడండి, అక్కడ దూరంగా ఎక్కడ చూసినా కానీ కొండలే కనిపిస్తున్నాయి. మాక్సిమం ఇక్కడ అంతా చాలా చల్లగా ఉంటుంది.
మా కర్నూలు వెదర్ తో పోలిస్తే ఇక్కడ చాలా కూల్ గా అయితే ఉంటుంది. సో ఇదే అన్నమాట పెళ్లి మండపము. నేను నైట్ కూడా మనం ఇక్కడికి వచ్చినాము. ఏమంటే చీకట్లో అది సరిగా కనిపించలేదు. ఇది మార్నింగ్ కదా, చూడండి చుట్టూ చెట్లు కొండలు. ఇక్కడ నుంచి చుట్టూ ఎక్కడ చూసినా కానీ మనకు మొత్తం చెట్లు కొండలే కనిపిస్తాయి. బాగా ప్రశాంతమైన ప్లేస్. మేమేమో బాదరాగా ముందు వచ్చేసినాము, కానీ మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు. ఇంకా వెనకాల వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేసుకుంటున్నాము. ఇంకో పక్క చూస్తే అప్పుడే భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. వీడియో దోస్త్ దాంట్లోకి వేసుకో. ఇంకా మనల్లంతా వడ్డించే పనిలో పడిపోయినారు. బాగా ఫుల్ బిజీ అయిపోయినారు. ఇక్కడ కనిపించే వాళ్ళు అంటే వడ్డించే వాళ్ళంతా కూడా మా ఫ్రెండ్స్ అనమాట. చిన్నప్పుడు కలిసి తిరిగిన వాళ్ళమే మేమంతా కూడా. ఈ లేపాక్షికి వచ్చి ఇలా వీళ్ళందరం చూసిన ప్రతిసారి నాకు ఒకటే అనిపిస్తుంది, నేను కూడా లేపాక్షి వదిలిపెట్టి పోకుండా ఉంటే బాగుండు, ఇక్కడ వీళ్ళతో పాటే ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ తప్పలేదు, ఆ సిచ్యువేషన్ లో ఆ టైంలో అలా వెళ్ళిపోవాల్సి వచ్చింది. మనోడు ఫుల్ బిజీ అయిపోయినాడు అందరికీ వడ్డించుకుంటూ. మనోడు ఎవరికో గట్టి వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు, ఎవరితో పెట్టుకుంటున్నావు అని. పెళ్లికి చదివింపులు రాస్తున్నాడు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. మా ప్రాంతంలో అయితే పెట్టుబడి అంటారు. మీ ప్రాంతంలో ఏమంటారో అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి కింద. మా ఏరియాలో ఎలా ఇస్తామంటే పెళ్లి మండపం దగ్గర పెట్టుబడుల కోసం సపరేట్ గా ఒక మంచి కూర్చొని ఉంటాడు. ఇవ్వాలనుకున్న అమౌంట్ డైరెక్ట్ గా తీసుకుని వెళ్ళి మా పేరు చెప్పి ఇచ్చేస్తాము. వీళ్ళేమో ఇలా కవర్ లో అమౌంట్ పెట్టి పేరు రాసి అయితే ఇస్తున్నారు. వీడి పేరు ఆదర్శ్. చిన్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ లో వీడియో ఒకడు. మాకు కూడా ఫుల్ గా ఆకలేసింది, అందుకే వచ్చి కూర్చున్నాము. మనలేమో ఫస్ట్ నుంచి ఇంకా వడ్డిస్తూనే ఉన్నారు, ఇంకా ఫ్రీ అవ్వాలా. నాకేమో అందరితో కలిసి తినాలని ఉంది, కానీ వీరైతే ఫ్రీ కాలేదు. మహేష్ ఏమో ఫుల్ ఆకలి అంటున్నాడు. అందుకే వాడి కోసం కంపెనీ కోసం ఫస్ట్ అయితే కొంచెం తినేస్తా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ పెళ్లిలో పెట్టే వెజిటేరియన్ ఫుడ్ అయితే చాలా బాగుంటది. లడ్డు బూందీ ఏదైనా స్వీట్ అంటే పాయసం లాగా ఇలా కొన్ని వెజిటేరియన్ రకాలు అయితే పెడతారు. ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది. నా విసిరాగైతే నింపేసినారు. ఇన్ని రకాల వెజిటేరియన్ ఐటమ్స్ అయితే పెట్టినారు అన్నమాట ఈ పెళ్లిలో. ఇంకా ఈవినింగ్ అయితే అయ్యింది. అందరూ మల్లి పెళ్లికి అయితే రెడీ అవుతున్నారు. ఇక్కడ వీళ్ళు మల్లి పెళ్లిని మెరూన్ అంటారు. మా ఏరియాలో అయితే మల్లి పెళ్లి అంటాము, పెళ్లి అయిన తర్వాత జరిగేదాన్ని. ఇటు పక్క చూస్తే మా వాళ్ళంతా డిస్కషన్ పెట్టినారు. మనమంతా బండ్ల మీద పోదాం, లారీలో వద్దు అని బండ్ల కోసం అయితే అంతా వెయిట్ చేస్తున్నారు అనమాట. మేము కూడా రిసెప్షన్కి బండ్ల మీద పోతున్నాము. చలి అయితే వాయ కొట్టేస్తుంది. మనలో ఒక్కొక్కరు స్వెటర్స్ వేస్తున్నా కానీ ఆగట్లేదు చలి, అంత చలి పెడుతుంది. ఇంకా తప్పలేదు, బైక్స్ తక్కువ ఉన్నాయి, మంది ఎక్కువ ఉన్నాం అనేసి ఒక బైక్ మీద 3-4 అయితే పోతూ ఉన్నాము. ఫైనల్లీ మళ్ళీ పెళ్లి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసే బ్యానర్ వేసి ఫుల్ లైటింగ్తో అయితే రోడ్ అంతా కలకలాడిపోతుంది. నాకు మహేష్కి అయితే అసలు టైం లేదనమాట. ఈరోజు 12:05కే ట్రైన్ ఉంది. మేము ఫాస్ట్గా వెళ్ళి తినేసి ట్రైన్కి అయితే రీచ్ అవ్వాలి. నేనైతే ఇంతకుముందే ఇంటి దగ్గర తిన్నాను, మనోడే ఇంకా తినలేదు. సో వాని కంపెనీగా చేయడం కూర్చొని ఇద్దరైతే తింటూ ఉన్నారు. వీడు తిన్న తర్వాత ఇంకా బయలుదేరి మేమైతే వెళ్ళిపోవాలి. ఇక్కడ చూస్తే మా వాళ్ళేమో ఫుల్ ధూమ్ధామ్గా డాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేసినారు. ట్రైన్ ఇంకో 2 hours లేట్ అని చెప్పినా బాగుండు అనిపిస్తుంది. ఇంకా కొద్దిసేపు ఇక్కడే ఉండి ఎంజాయ్మెంట్ అంతా చూసి పోవాలని ఉంది, కానీ టైం అయితే లేదు. ఇలా అర్జెంట్గా రిటర్న్ వెళ్ళే ప్లాన్ లేకుంటే బాగుండు. నైట్ అంతా మేల్కొని చూసేవాడిని. పెళ్లికి వచ్చినా కానీ పెళ్లి కొడుకుతో పెళ్లి కూతురు ఒక ఫోటో కూడా తీసుకోలేదు. అదిగో అక్కడ ఉన్నా కదా వాళ్ళే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఇక్కడ వీళ్ళు ప్లే చేసిన సాంగ్ అయితే నేనైతే పెట్టలేను, ఎందుకంటే నా అకౌంట్కి మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. ఓకే గైస్, మీరు ఫుల్ ఎంజాయ్, మేము వెళ్ళిపోతున్నాం, బాయ్. లాస్ట్గా మా వాళ్ళందరికీ ఒకసారి సెంటర్ ఆఫ్ ఇచ్చేసి మేమైతే బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి హిందూపూర్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. వీడియోలో అంత క్లారిటీగా కనబడట్లేదు కానీ చుట్టూ మాత్రం ఫుల్ మంచు ఉంది. హిందూపూర్కి అయితే రీచ్ అయిపోయినాము. చుట్టూ అంత చలిలో మంచులో కూడా మాడు సేఫ్గా డ్రైవ్ చేసి హిందూపూర్ దాకా అయితే తీసుకొని వచ్చినాడు. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అది కూడా రైల్వే స్టేషన్. ఇంతకుముందు వీడియో ఫస్ట్లోనే చెప్పినా కదండి, నాకు ఈ స్టేషన్ నైట్ టైం తప్ప మార్నింగ్ టైం ఇంతవరకు చూడలేదు, చూసే అవకాశం రాలేదు. ఎర్లీ మార్నింగ్ వస్తున్నా లేకుంటే నైట్ వెళ్ళిపోతున్నా. మార్నింగ్ మాత్రం ఇంతవరకు ఒక్కసారి స్టేషన్ అయితే నేను చూడనే లేదు. తెలుసు మ్యాక్సిమం రిజర్వేషన్ ఉండదు, దొరకదు లాస్ట్ మినిట్లోని, కానీ ఏదో రాయేసి చూసినా దొరికితే పోవచ్చు అని, కానీ లేదంట. ఇంకా తప్పదు, జనరల్లోనే పోవాలి. అదృష్టం కొద్దీ సీట్లు దొరుకుతున్నా మేలే, సీట్లు దొరకకపోతే మనం చాలా ఇబ్బంది అవుతుంది. హిందూపూరు దాటి అనంతపూరు దగ్గర వరకు సీట్లు అయితే మ్యాక్సిమం దొరకవు, నిలబడే పోవాలి. సరే చూద్దాం సీట్లు దొరుకుతాయో దొరకవో, వెయిట్ చేద్దాం ట్రైన్ వచ్చేదాకా.
ఇక్కడ ఉన్న ఈ ట్రైన్ కాచిగూడ ట్రైన్ అంట. ఎర్లీ మార్నింగ్ పోయే ప్యాసింజర్ ట్రైన్ ఇది. నేను వచ్చిన 10 సార్లు ఇది ఇక్కడే ఉంటుంది. ఈ వీడియో క్లిప్ లాస్ట్ టైం నేను లేపాషకి వచ్చి రిటర్న్ అయ్యేటప్పుడు మనలో వచ్చాను అన్నమాట దింపడానికి. అప్పటి వీడియో క్లిప్ నా బ్యాకప్ లో దొరికింది. ఇంతటి చలిలో మంచులో మనల్లో మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చినారు. రిసెప్షన్ ఉండడం వల్ల ఇంకా చాలా మంది రాలేకపోయినారు. మినిమం ఒక 10 మెంబర్స్ దాకా వచ్చేవాళ్ళు ప్రతిసారి నన్ను డ్రాప్ చేయడానికి. खोलो भाई दरवाजा खोल। एक दो आदमी भाई, दो आदमी ने निकाल भाई। ఇక్కడ వీళ్ళు చూడండి లోపల ఫుల్ అయిపోయిందని ఎవరు రానికుండా అడ్డంగా కూర్చుండిపోయినారు. తలుపు ఎంత తట్టినా కానీ అసలు తీస్తలేరు. एक दो आदमी भाई, दो आदमी ने निकाल भाई। ఎలాగో అలా లోపల పడ్డంలో స్వామి అనుకున్న లోపు ఇక్కడ చూడండి ఎంత మంది కూర్చున్నారు. అసలు ఫుల్ అయిపోయింది. ఇక్కడ మేము బాత్రూమ్ దగ్గర నించున్నాము, అక్కడ కూడా ప్లేస్ లేదు. మనం హిందూపూర్కి వచ్చేటప్పుడు చూసినట్టే ఇక్కడ కూడా ఎవడో అడ్డంగా కట్టేసుకున్నాడు ఉయ్యాలలాగా పడుకోవడానికి. నిజంగా నేను ఒక దుప్పటి తెచ్చుకుంటే బాగున్నా, ఆ విధంగా పనుకొని వచ్చేవాడిని. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం కాలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. మార్నింగ్ అయిపోయింది, నైట్ బాగా ప్లేస్ దొరికింది. ప్రశాంతంగా ఉన్నారేమో అనుకుంటున్నారేమో, అంత లేదు. నైట్ చాలా స్టంట్స్ జరిగినాయి. ఆ క్రౌడ్లో అయితే నిలబలేకపోయినాము. ఇంకా మన వల్ల కాదనేసి వెనకాల స్లీపర్ కోచ్ ఉంటే స్లీపర్ కోచ్లోకి అయితే వెళ్ళిపోయినాము. మా అదృష్టం కొద్దీ టీసీ కూడా మమ్మల్ని చూసి ఏమనలేదు. ఇంకా అలా స్లీపర్ కోచ్లో పడుకొని కర్నూలు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకొన్ని నిమిషాల్లో కర్నూలుకి అయితే వెళ్ళిపోతాము. కర్నూలుకి అయితే వచ్చేసాము. ఆ రోడ్లో స్ట్రైట్గా వెళ్తే బస్ స్టాండ్ అయితే వస్తుంది, కర్నూలు బస్ స్టాండ్. ఇక్కడ స్టేషన్ అంతా చూస్తే ఫుల్ ఖాళీగా ఉంది, అంత క్రౌడ్ అయితే ఏం లేదు. మేము వస్తున్నామని సూర్యుడు కూడా మా కోసం వెయిట్ చేస్తున్నాడు వెల్కమ్ చెప్పడానికి. నేను చేసిన దాంట్లో వరస్ట్ జర్నీ అంటే ఇదే. ఇంత ఇబ్బంది పడుకుంటూ అయితే నేను ఇంతవరకు ఎప్పుడు జర్నీ అయితే చేయలేదు. ఇంకా ఈ రైల్వే స్టేషన్కి బాయ్ బాయ్ చెప్పేసి మేము బస్ కోసం అయితే వెళ్తున్నాము. మాకు బస్సు దొరుకుతుందో లేదో అని కొంచెం డౌట్గా ఉంది. అంటే మాక్సిమం బస్సెస్ ఉంటాయి, కానీ ఈ టైంలో త్వరగా దొరుకుతుందో లేదో అని కొంచెం డౌట్. ఫైనల్లీ స్టేషన్ నుంచి బయటికి రాగానే మాకైతే బస్ అయితే దొరికింది. ఇంకా బస్సులో ఎక్కైతే వెళ్ళిపోతున్నాము అలంపూర్కి. నేను ఎప్పుడు లేపాక్షి వెళ్ళినా మినిమం 1 వీక్ అన్నా ఉండేవాడిని, కానీ అసలు చాలా త్వరగా వచ్చేసా. 2 days లోనే ఇంటికి రిటర్న్ అయిపోయా. ఇంకా ఫైనల్లీ మేము అలంపూర్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది మా ఊరు కోర్ట్ అనమాట. ఇదిగో ఇదే మా అలంపూర్ బస్ స్టాండ్. ఫైనల్గా మా లేపాక్షి జర్నీ మొత్తం అయిపోయింది. నేనైతే బ్లాగ్ తీద్దామన్న ఉద్దేశంతో అయితే నేను వీడియోస్ రికార్డ్ చేసినాను. అక్కడ కుదరలేదు, ఎందుకంటే నా దగ్గర మైక్ లేనందుకు నేను డైరెక్ట్ అయితే చెప్పలేకపోయినాను. వచ్చి డబ్బింగ్ చెప్పుకొని ఫైనల్గా అయితే అప్లోడ్ చేసినాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నేను ఇప్పటి నుంచి ఎక్కడికైనా బయటికి వెళ్ళినా, ట్రిప్స్కి వెళ్ళినా వీడియోస్ తీసి బ్లాగ్స్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఒక మైక్ ఒకటి నాకు బ్యాలెన్స్, అది కూడా త్వరలో తీసుకొని బ్లాగ్స్ అయితే డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. డైలీ అంటే డైలీ కాదు, నేను ఎప్పుడైతే బయటకు వెళ్తానో వేరే వేరే ప్లేస్లకి మ్యాక్సిమం నేను జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటాను. సో ఆ జర్నీస్లో తీసిన వీడియోస్ అన్నీ నేను ఖచ్చితంగా అయితే పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్ లాస్ట్ దాకా చూసినందుకు. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు వీడియో ఎలా అనిపించిందో జెన్యూన్గా కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ ఆ మిస్టేక్స్ కూడా కామెంట్ చేయండి. ఆ మిస్టేక్స్ నేను నెక్స్ట్ టైం రిపీట్ చేసుకోకుండా ఉండడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం గాయ్స్. బాయ్.